16వ సంవత్సరం నుండి దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎదిగించాలి. జ్ఞానముతో, బుద్ధితో, వివేకంతో దేవుడు నిన్ను నింపునుగాక. పేరుగాంచిన భక్తులందరూ 16వ సంవత్సరం 17వ సంవత్సరంలోనే బాప్తిజం తీసుకుని సేవకొచ్చిన వారు ఇప్పుడు ప్రపంచంలో బహు ఘనంగా వాడబడుతున్నారు. ఆ అవకాశం నీకుంది, మాకెవరికి లేదు. నువ్వు ఆ విధంగా ప్రార్థన చెయ్యి. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకో. నేను సెల్ ఎక్కువ వాడకూడదు, దేవుడితో ఎక్కువ మాట్లాడాలి, ఒక 2 అధ్యాయాలన్నా చదవాలి, 1 గంట అన్నా ప్రార్థన చేయాలి. చెయ్యి, దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళదామండి. హబక్కూకు గ్రంథం మా వదిలి గారు 65వ కీర్తన సంవత్సరాలు గతించుచుండగా అన్నారు కాబట్టి దాన్ని కాస్తంత మారుద్దాం. ఇవాళ పాడిందే పాట అన్నట్టుగా రూపాంత్ గారికి అదే చెప్పి, తిమోతి గారికి అదే చెప్తే మా వదిలి గారు పెద్ద పాస్టర్ గారు ఒప్పుకోరు. అందుకనే ముందు సీట్ వేసాం ఆవిడకి. కాబట్టి గమనించ ప్రార్థన. అసలు ఆవిడే స్పీకర్ అనుకున్నాం. ఇవాళ కొద్దిగా ఏదో కాస్త అటు ఇటు అయ్యిందంటే దేవునికి మహిమ. యేసయ్యకు చెప్పరే, యేసయ్యకు మహిమ, స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడొకప్పుడు అమూల్యమైన సందేశాన్ని మీరు వింటారు. అయినా 2 సార్లు చెప్పడం ఏంటి? మీలాంటి పెద్దవారు చెప్తానే ఉండాలి. జీవనది యేసు రక్తం జయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నానయ్యా. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ముఖ్యంగా తిమోతి గారు నూతన సంవత్సరంలోనికి రాగా దేవుడు సంవత్సరములు జరుగుచుండగా తన కార్యమును తన జీవితములో, తిమోతి జీవితములో నూతన పరుచునుగాక. ఆ నూతన పరచబడుతున్న కార్యమును దేవుడు ఆయనకు మనందరికీ తెలియచేయునుగాక. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుని ముందుకెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయనా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు సహాయం చేశారు దేవ. ఈ సమయంలో ఎన్నికలేని నిలవబడి ఉండగా నా నోటికి వాక్శక్తిని అనుగ్రహించి మా అందరికీ, తిమోతితో పాటు మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారమును మీరు మాకు దయచేయుచున్నందుకే స్తోత్రం. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే గనుక తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుతున్నారు గాని మాట్లాడినది మీరు కాదు అన్న నీ యొక్క వాగ్దానమును చేతబట్టుకుని ఎన్నికలేని నేను ఇక్కడ నిలువబడి ఉండగా నా నోటికి వాక్శక్తిని అనుగ్రహించి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచబడుతున్నవని, అవి ప్రభువా మేము చూడగలుగుతామని మీరు ఇచ్చిన వాగ్దానమును దేవనైనా మా వినికిడిలో నెరవేర్చుచున్నందుకే స్తోత్రం. యేసు రక్తం మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామమున ఈ ప్రాంతం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హబక్కూకు అంటారు, యెహోవా మిమ్మల్ని గూర్చి చూస్తా ఉంటే నాకు భయం వేస్తుంది ప్రభువా. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీవు కార్యములను నూతన పరుస్తున్నావు. 15 సంవత్సరాలు తల్లి గర్భము నుండి బయటకు వచ్చినది మొదలు 15 సంవత్సరాలు ఆయన చేతి గాయాల్లో దాచుకుని ఆయన రెక్కల నీడన తిమోతిని కాపాడి ఒకంత కష్టాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా ఇబ్బంది లేకుండా దేవుడే కనికరించి 15 సంవత్సరాలు సాగించిన తరువాత ఈ 16వ సంవత్సరంలో దేవుడిస్తున్న వాగ్దానం, సంవత్సరములు గతించుచుండగా 15 సంవత్సరాలు గతించిపోగా ఈ నూతన 16వ సంవత్సరంలో దేవుడు తన కార్యమును తిమోతి జీవితంలో నూతన పరచునుగాక. ఆ నూతన పరచబడిన కార్యమును దేవుడు చూచున్నట్లుగా సహాయము చేయునుగాక. ఆ దేవుడు మనం చూస్తుండగానే నిన్నటి దినాన్న మనం ధ్యానించుకున్నాం. మన శత్రువుల గతి మనం చూస్తాం. ఎక్కడ? ఏ కీర్తన? 54వ కీర్తన ఆఖరి వచనం. ఆపదలన్నిటిలో నుండి దేవా నువ్వు మమ్మల్ని విడిపిస్తావు, మా శత్రువుల గతిని మాకు చూపించువాడవు నీవే. శత్రువుల గతిని ఏ విధంగా చూపిస్తాడో
నూతన మగుతున్న తన కృపను కూడా మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తిమోతి జీవితంలో ఈ సంవత్సరం, ఈ రోజు నుండి అఫ్ కోర్స్ ఒక 12 గంటలు గతించిపోవచ్చు, ఇప్పటి నుంచి జరుగుతున్న కార్యం ఆయన చూస్తాడు, ఆయన నూతన పరుస్తాడు, ఆయన అభివృద్ధి చెందుతాడు, ఆత్మీయంగా ఎదుగుతాడు. తన సేవకుని మాట దేవుడు రూఢిపరచి ఈ 16వ సంవత్సరంలో తన సేవకునిగా, యేసయ్య పరిచారకునిగా ఆ బిడ్డ బాప్తిజం తీసుకుని మారు మనసు పొంది నమ్మకము కలిగి ప్రార్థనా జీవితము కలిగి నిన్న దేవుడు మనతో మాట్లాడినట్లు హెబ్రీ పత్రిక 7:26 ప్రకారం ఆకాశమందు కంటే హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడన్న దేవుడు ఆ బిడ్డను నిలువబెట్టును గాక. దేవునికి స్తోత్రం. 127వ కీర్తన 3వ వచనం తీయక్కర్లేదు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ పుట్టినరోజు అంటే ఈ మాట చెప్తారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఆ మాటలు పట్టణానికి సంబంధించినవి, ఆ మాటలు బయట వారికి సంబంధించినవి. ఈ మాటలన్నీ రూపాంతి గారి బర్త్డేకి మనం నేర్చుకున్నాం. ఒకంత అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కొద్దాం. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస. దాని వెంటనే ఏముంటుంది? యెహోవా పట్టణం, ఇల్లు దగ్గర నుంచి ఏకంగా పట్టణం దగ్గరికి వచ్చేసాడు. పట్టణం దగ్గరికి వచ్చేసాడు అంటే ఒక ఇల్లును దేవుడు అభివృద్ధి పరచి పట్టణంగా మార్చబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన సమర్థుడు. ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కట్టినట్టుకుంటే ప్రయోజనం ఉంది. ఈ ఇంటి యొక్క సరిహద్దులు విశాలపరచబడాలి. ఈ ఇంటి యొక్క సువాసన ఈ ఏరియా అంతా వెదజల్లబడాలి. వీళ్ళు యేసును నమ్ముకొనిన వారురా అని ఎదుటివారు కక్షతోనో మిషతోనో తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దినాన సంవత్సరములు గతించుచుండగా, సంవత్సరములు జరుగుతుండగా కార్యమును నూతన పరిచే దేవుడు, మనందరూ చూచున్నట్లుగా సహాయం చేసే దేవుడు. ఇంట్లో ఏం జరగాలి? ఏమండి, రూపాంతి గారి బర్త్డేకి ఎక్కడ జరగాలని చెప్పుకున్నాం? పట్టణంలో జరిగేది, సంఘంలో జరిగేది, సమాజంలో జరిగేది నేర్చుకున్నాం. తిమోతి గారి బర్త్డేకి ఇంట్లో ఏం జరగాలి? కార్యములు నూతన పరచబడాలి అని అంటే ముందు ఇంట్లో మొదలెట్టాలి. ఇంట్లో స్టార్ట్ అవ్వాలి కార్యం. ఇప్పుడు నది అనేది ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడో కొండల్లో స్టార్ట్ అవుద్ది. అది పారి 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 నదిగా సముద్రంలో కలిసేసరికి పెద్ద నది అయిపోద్ది. ఏ కార్యమైనా దేవుడు నూతన పరిచే కార్యం గృహంలో జరగాలి. ఆ కార్యం ఆయన చూడాలి, మనందరం చూడాలి. అప్పుడు చెప్తారు సాక్ష్యం, మనందరం వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని సాక్ష్యం చెప్తాం. దేవునికి మహిమ. ఇంట్లో ఏం జరగాలి? 101వ కీర్తన చదువుదాం. 1, 2, 3 వచనాలు. కీర్తనల గ్రంథము 101వ కీర్తన, 101వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తిస్తాను, నిర్దోషం. జాగ్రత్తగా వినమ్మా. నీ కృపను గూర్చి న్యాయం గూర్చి నేను పాడతాను ప్రభువా, నిన్ను కీర్తిస్తాను, నిర్దోషముగా. చదవండి. వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు వస్తావయ్యా నా దగ్గరికి కార్యాలు నూతన పరచడానికి? అది నా ఇంట యథార్థ ప్రవర్తనతో నడుచుకుంటాను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా ఇంట యథార్థంగా ఉంటాను. నా కన్నుల ఎదుట ఏమి దుష్కార్యాన్ని ఉంచుకోను. భక్తి మార్గమున తొలగిపోయిన వారిని అసహ్యం. చాలమ్మా, చాలు. ఆయన ఇంట్లో ఏముంచుకుంటాడట? యథార్థతను ఉంచుకుంటాడు. 15 సంవత్సరాలు గడిచిపోయినాయి, అయిపోయినాయి. ఇప్పుడు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ గడిచిపోయిన నిన్నటి దినం జూన్ 30వ తారీఖు మరలా రాదు 2024 సంవత్సరంలో. ఏమండి, వస్తుందా? రాదు, అయిపోయింది. ఇక ముందు దేవుడు చెప్తున్నాడు, సంవత్సరాలు నేను కార్యాలు నా కృపను నేను నూతన పరుస్తా. ఎలా? నీ ఇంట్లో యథార్థత ఉండేటట్టుగా, నువ్వు నిర్దోష మార్గమును నడిచేటట్టుగా, భక్తి మార్గమున విడిచిన వారిని అసహ్యులుగా నువ్వు చేసుకునేటట్టుగా నేను నీ ఇంట్లో కార్యములను చేస్తాను. నువ్వు విశ్వాస మార్గంలో నడవాలి. ఇందాక మనం అనుకున్న 127:3 కుమారులు దేవుడు అనుగ్రహించు
స్వాస్యం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. తల్లిదండ్రులైన మనకు ఇక్కడ వీళ్ళిద్దరు తప్పితే ఆయన కూడా ఉన్నారు, పెళ్లికి అందించాడు కానీ కుర్రోడి కింద లెక్కే కాబట్టి వీళ్ళ ముగ్గురు తప్ప ఇక్కడ ఉన్న వారందరూ పెళ్లి అయిపోయిన వాళ్ళమే. ఏమన్నా అనుమానమా? అలా చూస్తారు అన్నారు, చూస్తారు. పెళ్ళయింది కదమ్మా, ఏమో ఇస్తారన్నాం కదా అప్పుడు అయిపోయింది. జోసఫ్ గారు ఆ శివ నుంచి భలే నవ్వుతున్నాడు. మనందరూ దేవుడు మనకిచ్చిన పిల్లలు మనకిచ్చిన బహుమానము, స్వాస్యము. స్వాస్యము ఆ బహుమానాన్ని దేవుడు మనకిచ్చిన, ఇప్పుడు మనం ఏదో బహుమానం ఇస్తాం ఆయనకి, పోనీ కనీసం ముద్దన్నా పెడతాం బహుమానంగా. ఏమండి, పెట్టిన తర్వాత నా ముద్దు నాకు ఇచ్చా అంటామా? ఏమిస్తాడు? మళ్ళీ తిరిగేసి ముద్దెడతాడు. అంతకు మించి చేయడానికి ఏమి ఉండదు. కానీ దేవుడు మాత్రం నీకు ఇచ్చిన బహుమానం గురించి నీకు నేను లెక్క అడుగుతాడు. నేను నీకు బహుమానం ఇచ్చాను, రూపాంతని ఇచ్చాను, తిమోతిని ఇచ్చాను, పృథ్వీని ఇచ్చాను. ఈ బహుమానం సంగతి ఏంటి? ఇంట్లో యథార్థత ఉందా? నిర్దోష మార్గాన్ని నువ్వు నడుస్తున్నావా? భక్తి మార్గమును విడిచిన వారిని అసహించుకోవడం నేర్పిస్తున్నావా పిల్లలకు? దేవుడు అడుగు. మన ఇంట్లో జరగవలసినవి నూతన కృపలు, ఆయన నూతన కృపలు మనకు అనుగ్రహించడానికి మొట్టమొదట మన ఇంట్లో యథార్థత అనేది ఉండాలి. ఆ యథార్థత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దినాన్న తిమోతి గారికి తన సేవకుడిని మరుగుపరిచి మొదటి మాటలోనే చెప్పిన మాట ఏంటంటే, 16వ సంవత్సరాన నువ్వు దేవుడిని నమ్ముకుని సేవకు సమర్పించుకుంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అది ఆశీర్వదించబడాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం తనకు ఎక్కడి నుంచి వస్తుంది? మనల్ని బట్టి. తల్లిదండ్రులు, సంఘ కాపురిగా నేను, ఇక్కడ ఉన్న పెద్దలు వీళ్ళందరినీ చూసి ఓహో విశ్వాస మార్గం అంటే ఇదా. సర్వసాధారణంగా ఈ అప్డేటెడ్ వెర్షన్ లో ఏమి నేర్పిస్తున్నారు? అరే బట్టలు కొనుక్కోరా అని అంటే ఏదో తెల్ల బట్టలు తీసుకున్నాడు అనుకో, ఎవరిలాగా? మన సందీప్ లాగా జాగ్రత్తగా అదేంటది దాన్ని ఏమంటారు, లాల్చీ పైజామా వేసుకొస్తా తీసుకున్నాడు అనుకో తిమోతి అంటే. ఆయన అలాగా అండగానే ఉదాహరణకి చెప్తున్నాను, అరే మీ స్కూల్కి వచ్చేవాళ్ళు అలాంటి జీన్స్ తీసుకుంటున్నారా, సిరిగిపోయిన జీన్స్ తీసుకుంటున్నారా? మనం వాళ్ళ మీద ఒక రకంగా చెప్పాలి, పై స్థానంలో ఉండాలి. అంటే ఇప్పుడు ప్యాషన్ ఎవరు వాళ్ళు నేర్చుకుంటున్నారా, మనం నేర్పిస్తున్నామా? అబ్బా మా తల్లే, మీ ఆయన గారిని అనేసరికి ఎంత కోపం వచ్చింది నీకు. మనం నేర్పిస్తున్నాం. అవునా కాదమ్మా? నేనేం అబద్ధం చెప్పానా? ఇప్పుడంటే ఒక టీనేజ్ దాటిపోయి 20 దాటిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసేసుకుంటారు. కానీ చిన్నప్పుడు ఎవరు నేర్పిస్తారండి? మనమే. వాళ్ళకంటే నువ్వు బాగోవాలి, వాళ్ళకంటే అందంగా కనపడాలి, వాళ్ళకంటే ఎత్తుగా కనపడాలి. అయ్యే ఏమంటారు అట్ని? ఏ హీల్స్ మీ అందరికీ తెలుసా? అబ్బా వేసుకోవాలి, నేర్పించాలి మనం. కానీ దేవుడు చెప్తున్నాడు నా ఇంట ఏముండాలా అది నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం 6వ వచనం ఒకసారి చదివి పెట్టండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ఇజ్రాయేలు విను, ఇమ్మానియేల్ గారు వినండి, సురేష్ గారు వినండి. మన దేవుడు అద్వితీయ దేవుడైన యెహోవా. ఎవరు ప్రేమించాలి? మొదట ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణే. ఎవరు? నేను. తల్లి తండ్రి అన్న నేను, తల్లి అన్న ఆవిడ. ముందు మనం ప్రేమించాలి. మీకు ఒక విషయం చెప్పనా? తల్లి ఒడి అనండమ్మా. చదువుల బడి, దేవుని గుడి. కవిత్వం వచ్చేస్తుందండి. దేవుని చప్పట్లు కొట్టలమ్మా, దేవుని స్తోత్రం. తల్లి, చదువుల, తర్వాత దేవుని గుడి. ఫస్ట్ బడి తల్లి ఒడే. సరే మనకి రాజకీయాలు. తల్లి ఒడి. మనం పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకో, ఈ ఒడిలో ఉన్న బిడ్డ ఎవరిని ప్రేమిస్తాడు? దేవుణ్ణి ప్రేమిస్తాడు. నువ్వు సీరియల్ని ప్రేమిస్తున్నావు అనుకో పూర్ణ హృదయంతో, అయ్యగారు దేన్ని ప్రేమిస్తాడు. అంతే. ఇంకా ఆవెళ్ళి సేలో మేతంటే దూడొచ్చి గట్టు మీద మేతదా? అనుకుని అక్కడికి వెళ్ళి మేత. అవునే కదా?
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో పెద్దవారు మీరు దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరి హృదయంలో ఉండాలా? పెద్దల హృదయంలో ఉండాలి. అమ్మా, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది అమ్మ ఇక్కడ వింటున్నారా? ఎవరి హృదయంలో ఉండాలా? మన హృదయంలో ఉంటే వాళ్ళ హృదయంలో ఉంటాయి. అవునా కదా? మన హృదయంలో చిన్నప్పటి నుంచి ఉండారే, మన తరపోడు, నా తరపోడు అనుకోండి, మా తమ్ముడు, మా చెల్లి అయితే గౌరవించమ్మా. అదే మా బామ్మర్దులు అనుకో, రే తిట్రా తిట్రా, చూసావా నా కొడుకు ఎలా తిడుతున్నాడు, శంషేర్ అని చెప్తాం. అంటే తిట్లు తిట్టమని నిజంగా జరిగే చెప్తున్నాను. ఏమండి, ఎవరు నేర్పిస్తున్నారు? రేపు పొద్దున్న ఏమి తిడతాడు ఆయన. సరదాగా తిట్టిస్తాం అవతలని, పెద్ద అయిన తర్వాత తుదకు ఏం తిట్టును ఫలితార్థమేమనగా తిట్లు మనం తినాలా. అర్థమైందా? మన హృదయంలో దేవుడి వాక్యం ఉండాలి. నడిచిన కూర్చి, దేని గురించి చెప్తున్నాను అని అంటే, సామెతలు 22:6 ఉంటుంది, మనందరికీ తెలిసిందే. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు ముసలివాని అయినప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. యువకులు తొలగిపోతున్నారంటే కారణం యువకులది కాదు, ఎవరిది? మందే. మనం నేర్పించాలి. నేర్పించినప్పుడు వారు కుదురుగా ఉంటారు. యథార్థత అనేది మనం నేర్పించాలి వారికి. సొలొమోను మంచి జ్ఞానవంతుడు. ఏమండి, ఆయన ఆఖరి అవసాన దశలో ప్రసంగి రాశాడు. ఆయన రాస్తూ రాస్తూ అంటాడు, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 18 ప్రసంగి, సూర్యుని కింద విడిచిపెట్టవలనని ఏం పడ్డాడట? సూర్యుని కింద నా తరువాత వచ్చు వారికి నేను చేసిన కార్యములు విడిచిపెట్టవలనని తెలిసి అసహ్యపడితిని. ఎందుకు అసహ్యపడ్డాడు? ఆ సొలొమోను తర్వాత వచ్చిన తరం ఎవరు? వారి కొడుకులు లేకపోతే వారి కూతుర్లు. ఏమండి, ఈయన చేసిన అసహ్యమైన కార్యాలు కొడుకులు చూచి కలిసి ఉన్న రాజ్యాన్ని విడిపోయేటట్టుగా చేశారు. ఎవరి వల్ల? సొలొమోను తండ్రి వల్ల. ఒకసారి ఆలోచిద్దాం, పిల్లలు మన ఇంట యథార్థత రావాలి అని అంటే మనం వారికి ఏ మార్గాన్ని చూపిస్తున్నాం? ఇప్పుడు తిమోతి 16 సంవత్సరాల్లోనికి వచ్చేసాడు కాబట్టి ఈ రోజులను బట్టి ఆయన గారికి జ్ఞానము, తెలివితేటలు అన్ని కాస్తంత వచ్చే ఉన్నాయి. వివేచించుకోగలరు. లోకం ఏంటి, సత్యం ఏంటి, దేవుడు ఏంటి, దెయ్యం ఏంటి ఆయన ఎస్ఎస్ చేసుకోగలడు. ఆయన ఎస్ఎస్ చేసుకున్న దాన్ని బట్టి తిమోతి ఏం చేయాలి? ఒక మాట అనుకోవాలి, నా ఇంట యథార్థత ఉండాలి. ఉండాలి. ఇల్లు అంటే ఈ ఇల్లు, కట్టబడిన ఇల్లు, లేదంటే శరీరం అనే ఇంటి ఆయనలో యథార్థత అనేది ఉండునుగాక. యథార్థత ఉండాలి. యథార్థత ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, ఎక్కువగా మాట్లాడుకుంటే రోజులు గడుస్తున్న కొద్దీ, ఈ రోజు మొదలు రేపు దేవుడు తన కృపను తిమోతి మీద ఉంచుతాడు. మొదటి మాట ఏంటి? మొదటి మాట ఏంటి? 101వ వచనం, 101వ అధ్యాయం కీర్తన 1వ వచనం, కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాడతాను. అంటే రోజు రోజు తిమోతి మీద కృప రెన్యువేట్ అవ్వడం, నూతన పరచబడడం. ఆ నూతన పరచబడతా ఉంటే తిమోతికి అర్థమైపోతా ఉంటది, డాడీ నిన్న ఇవాళ ఎలాగుంది, నేను చదివే విషయంలో కాస్తంత నాకు అర్థం అవ్వలేదు కానీ ఇవాళ బాగా అర్థం అవుతుంది డాడీ. నిన్న చదువుతున్న బైబుల్ కాస్తంత అర్థం అవ్వలేదు కానీ ఇవాళ చదువుతుంటే భలేగా అర్థమవుతుంది డాడీ. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞానాన్ని, ఆ కృప చూపించి నూతన పరుస్తున్నాడు. ఆ నూతన పరచడంతో ఆయనకి ఏమవుతుంది? బైబుల్ చదవాలి అన్న ఆ ధ్యాస ఎక్కువ అవుతుంది. బైబుల్ చదివితే ఏమవుతుంది? కావలసిన జ్ఞానం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతాడు. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో వారు పస్కా బలి అర్పించారండి. దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపించాడు? నిర్గమాకాండము 12వ అధ్యాయం 25వ వచనంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయం 25వ వచనం, ప్రవేశించిన తరువాత పస్కా బలిని ఆచరించాలి. మీ కుమారులు ఏంటి ఈ పస్కా బలిని ఎందుకు ఆచరిస్తున్నావు డాడీ అని నీ కుమారులు నిన్ను అడగాలి. ఏమ్మా తిమోతి, అర్థమవుతుందా? ఎందుకు డాడీ మాట్లాడితే
అక్కడికి వెళ్ళి పాస్టర్ గారికి అన్నం ఇచ్చొస్తుంటావు, ఇక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ గారికి ఎలా చేస్తుంటావు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అలాగే వెళ్ళి పాస్టర్కి ఫోన్ చేసి ప్రార్థన చెయ్యి అంటావు, ఇక్కడికి వెళ్ళి ఆబంచర్లకి వెళ్ళి మీటింగ్ పెడదామంటావు, అక్కడికి వెళ్ళి అల్లూరుకి వెళ్ళి అల్లూరులో మీటింగ్ పెడదామంటావు. ఏం డాడీ అసలు నీ పని, నువ్వు చేసే ఉద్యోగం ఏంటి, నీ సంపాదన ఏంటి, నీ పద్ధతి ఏంటి, అసలు ఎందుకు తిరుగుతున్నావు, ఇవన్నీ జరిగే కదా ఇవన్నీ అని ఈయన అడగాలి. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలా, అవునరా మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడురా, ఆ దేవుడు మనల్ని విమోచించాడురా, ఆ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడురా, ఆయన యెహోవా ఈరేరా, ఆయన యెహోవా రాఫారా, ఆయన యెహోవా సాబోతురా, సైన్యములకు అధిపతి అయిన దేవుడురా అని ఆయన చెప్తా ఉండాలి. అవునా డాడీ అని పిల్లలు ఎలా చూస్తారు? నీ దేవుని యొక్క గొప్పతనం గురించి నువ్వు చెప్తున్నప్పుడు వారి గుండెల్లో అలా నాటిపోతుందంటే దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అది మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన దేవుడు రానగానే ఈయన గారు ఆలోచిస్తాడు, ఓహో మన దేవుడు ఎంత గొప్ప దేవుడా, వెనకాల సైన్యం ఉంటుందా, ఆయన రాజుగా వెళ్తుంటాడా, ఏ శత్రువు వచ్చినా కానీ ఆయన జయించేస్తాడు, మనకు ఎదురుగా ఉన్న ఏ ఆయుధము ఆయన వర్ధిల్లకుండా చేస్తాడని బిల్డప్ చేసుకుని ఆ విశ్వాసంలో పాతుకుపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థత ఉండాలి మన ఇంటిలో. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము దూషించిరేమో. చాలండి. యోబు గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు తెలుసు. ఆయనకి 10 మంది కొడుకులు, 3 కూతుర్లు. పెద్ద పాస్టర్ గారు ఊపేస్తుంది. నువ్వేం చెప్తే అదే. ఇవాళ 10 మంది చేశారా? మొన్నటిదాకా 7 కదా. లేదు 7 కొడుకులు, కూతుర్లు. ఈ 7 మంచి కోఆపరేషన్, ఐక్యత కలిగిన వారు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఈ 3 కూతుర్లకి ఎప్పటికప్పుడు వాళ్ళు పార్టీలు చేసుకుంటా ఉండేవారు. యోబు గారు ఒకవేళ ఈ పార్టీలు చేసుకున్న తరువాత వీరేమైనా హృదయమందు దేవుణ్ణి దూషించిరేమో, అర్థమవుతుందో జాగ్రత్తగా పట్టుకోండమ్మా. దూషించారేమో. ఎందుకు దూషిస్తారండి? వాళ్ళు పాపం చేశారని ఎక్కడా లేదు కదా. లేదు కదా. ఏ వాక్యాన్ని బట్టి ఈ మాట రాయబడిందో తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం ఒకసారి చదువుదాం. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన దాన్ని, అబద్ధాన్ని నాకు దూరం చేయ ప్రభువా, నాకు యథార్థత కావాలి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు. ఎక్కువగా తినేసి కడుపు నిండిపోయి జాగ్రత్తగా నిద్రపోయి నిన్ను విసర్జించేస్తానేమో. అంతేనా? ఏమంటాడట? అది ఎందుకు? యోబు తన పిల్లలు దూషించారేమోనని తండ్రిగా, ఒక కాపలాదారుడిగా, తండ్రి అంటే గృహానికి కాపలాదారు, తండ్రి అంటే గృహానికి యాజకుడు. ఏమండి? అబ్రహాము ఒక యాజకుడు. ఆదికాండం 12:5 ప్రకారం. నోవహు కుటుంబానికి ఒక కాపలాదారు, యాజకుడు. ఆదికాండం 8:20 ప్రకారం. యాకోబు కుటుంబానికి ఒక యాజకుడు, కాపలాదారుడు. ఆదికాండం 32:20 ప్రకారం. మనం కుటుంబాన్ని కాసుకోవాలి. నాకు చాలా నచ్చిన పని ఏంటంటే, ఈ కుటుంబంలో వీళ్ళు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారు అనుకోండి, అయ్యగారు ఏం చేస్తారు? బీరువాలెట్టి తాళం వేస్తాడు. చాలా మంచిది అది. కాపలాదారుడు. కొడదాం, చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. కొట్టరు. ఎందుకు కొడతారు? తీసేయండి సార్, అది మంచిది. ఏం చూస్తున్నారో మనకు తెలీదు. చెప్పాను కదా, నేను ఒకసారి ఫేస్బుక్ తీశాను. ఏదో నాకు కావాల్సింది చూస్తుంటే దాని వెనకాల ఇంకోటి వచ్చేసింది. సోత్తా ఉండిపోయాను. అలాగే అది అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చింది. సోత్తా ఉండిపోయాను. అలాగే 10 చూస్తాను. ఆ తర్వాత మోకాళ్ళు వేసి ప్రభువా తప్పు అయిపోయింది. ఎందుకు? ప్రయోజనం ఏముంది?
ప్రయోజనం వీళ్ళు ఏం చూస్తున్నారో కూడా తెలీదు. తండ్రిగా ఏం చేయాలి? తీసి లోన పెట్టాలి. ఉపయోగకరమే, ఎంతవరకు అంటే అంతవరకు. ఏమిటి ఇందా చెప్పాను కదా ఒక మాట, ఏంటది? తల్లి తర్వాత సరే మర్చిపోయిందండి మళ్ళీ రివైండ్. తల్లి ఒడి, చదువుల బడి, గుడి. ఎందుకు తల్లి ఒడి మంచిదో తెలుసా అండి? తండ్రి ఒక కాపలాదారుడైతే, తండ్రి ఒకడు యాజకుడైతే, కుమారుల్ని ఎప్పటికప్పుడు పట్టించుకుంటా ఉంటే, చూసారా యోబు ఎంత ఆలోచించాడో. అన్నం ఎక్కువ తినేసేసి ఒకవేళ దేవుణ్ణి యెహోవా ఎవడు అని మనసులో ఏంటి, తిండి ఎక్కువైపోతే ఏమైపోద్ది? బ్రహ్మాండమైన నిద్ర వచ్చేద్ది. అందులో ఏసీ వేసుకుని రగ్గొప్పుకుని పడుకున్నాం అనుకో, ఏసీ రక్తం చెయ్యు వెళ్ళిపోద్దంతే. ఎటు వెళ్ళిపోద్దో తెలీదు, ఎటు వెళ్ళిపోతుంది. ఏ కళ్ళు వచ్చేస్తుంటే వచ్చేస్తుంటే ఏదో అయిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాం, చెట్లు ఎక్కేస్తాం, ముట్లు ఎక్కేస్తాం, లోయల్లోకి వెళ్ళిపోతుంటాం, రకరకాలుగా అయిపోతుంటాం. అదే నువ్వు బైబుల్ చదివి 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 నిద్రపో, ఏమొస్తా ఉంటుంది? నా అనుభవం చెప్తున్నాను. దేవుడే మనతో మాట్లాడుతుంటాడు. దేవునికి స్తోత్రం. ఏదో నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నేర్చుకున్నా ఇవన్నీ. అంటే మీరు ఎప్పుడు నిద్రపోతారా పాస్టర్ గారు అన్నట్టు చూస్తుంది ప్రశాంతి. తల్లి ఒడి. ఎందుకు తల్లి ఒడి క్షేమకరం అంటే, తల్లి ఒడిలో ఉన్న ఆ వెచ్చదనం పిల్లకు ఇమ్యూనిటీ, అంతేనా, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తల్లి పాలు ఇదివరకు 5-5 సంవత్సరాల వరకు ఇచ్చేస్తుండేవారు. ఏమండి ఇప్పుడు 6 months. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారా అని చూస్తారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే రెడీగా ఉంటారు, ఎత్తుకునేవాళ్ళు. ఎవరో తాత, అమ్మమ్మ లేకపోతే నాన్నమ్మ వీళ్ళు రెడీగా ఉంటారు. మా మనవడండి, మా మనవరాలండి, నేను దగ్గర తప్ప ఇంకెక్కడా ఉండదండి. నేనంటే అంత ఇష్టమో. నీ ఇష్టం ఆ బిడ్డను ఏం చేస్తుంది? వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయేటట్టుగా చేస్తుంది. అందుకనే పిల్లలను కూడా తీసుకెళ్లి ఉదయాన్నే ఎక్కడ కూర్చోపిస్తారు? ఎండలో. ఏముంటది అక్కడ? ఉంటది ఎముకలకు బలం. తల్లి ఒడి బిడ్డకు బలం. ఆ ఒడిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పాలు తాగుతున్నప్పుడు ఎక్కువ బేదు. ఎవరావిడ? యాకోబు గారు అమ్మ, మోషే గారి తల్లి. చూసారా, నాకు మర్చిపోయాను. మోషే గారి తల్లి ఉగ్గుపాలతో నేర్పించింది. యెహోవా దేవుని యొక్క ఔన్నత్యం, వారు బానిసలుగా ఉన్న సంగతి వారు పెద్దవాడైనప్పుడు కూడా మోషే మర్చిపోలేదు. 80 సంవత్సరాలు వచ్చినా గాని అన్ని పోయినా ఆ గమ్యం, ఆ గురి మాత్రం మర్చిపోలే మోషే. ఎందుకంటే తల్లి ఒడిలో నేర్చుకున్నది. అన్నిటికన్నా మిన్న తల్లి యొక్క ఒడి. ఒకవేళ తల్లి ఒడి 100% ఆరోగ్యం అయితే, తల్లి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు తల్లి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వారి ఒడి, ఒకవేళ తల్లి ఒడి 100% అయితే దేవుని ఒడి 1,000,000. కొట్టు చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం. కొట్టు. ఇదివరకు 3 సంవత్సరాల దాకా తల్లి ఒడిలో ఉండేవారు. ఇప్పుడేం చేస్తున్నారు? నర్సరీలో జాయిన్ చేసేయండి. ఆ తర్వాత నర్సరీ తర్వాత యూకేజీ, తర్వాత ఎల్కేజీ, యూకేజీ, కేజీలు పెరుగుతూ ఉంటాయి. ఈడి ఒంటి మీద ఈపు మీద కేజీలు బరువు పెరుగుతూ ఉంటుంది. అవునే కదా? పుస్తకాలు పెరగవా? 6వ తరగతి వచ్చేసరికి ఒక హమాలి అంటే ఒక ఏమంటారు వాళ్ళని, హమాలి అంటే తెలుగులో కూలీ మోసే అంత బరువు ఈ అయ్యగారి మీద ఉంటుంది 6వ తరగతికి. దాన్ని దేవుడు అంటాడు, దేవుని గుడికి వెళ్తే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతినిస్తాడు ఆయన నీ భారాన్ని దూసేసి. తర్వాత చదువుల బడి. పాత సామెత ఒకటి ఉండేది, వస్త్రాన్ని అమ్మి పుస్తకాన్ని కొనుక్కో. విన్నారు ఎప్పుడన్నా? సిరిగిపోయిన చొక్కా వేసుకునే పర్లేదు కానీ పుస్తకం మాత్రం బాగుండాలి రోయ్ అనేవారు. అంటే చదువు ముఖ్యమైనది. ఏమండి, చదువు నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది, ఉన్నత స్థలంలో నిలబెడుతుంది, అన్నీ ఓకే. మరి చదువు లేని వాళ్ళ పరిస్థితి
దేవుని వాక్యాన్ని చదువుకో. చదువు బడి చదువుల బడి 100% కరెక్టే, కానీ దేవుని గుడి 1,000,000 మిన్నయైనది. దేవునికి స్తోత్రం. తల్లి ఒడైనా చదువుల బడైనా దేవుని గుడి ముందు దిగదుడిపే. దేవునికి స్తోత్రం. ఎలా చెప్తారు పాస్టర్ గారు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడగొచ్చు. గుర్తుపెట్టుకో, సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు తల్లిలో ఉన్నాడా? చెప్పరే, లేడు. పాలు విడిచిన మరుక్షణం తీసుకొచ్చి దేవుని గుడిలో పడేసింది అమ్మగారి పేరు హన్నా గారు. తల్లి ఒడి లేదు ఆయనకి, ఇమ్యూనిటీ పవర్ కాదు, కనీసం ఎండలో నిలబెట్టి సూర్యుడిని చూపించే పరిస్థితి లేదు ఆయనకి. ఎప్పుడైతే మహా అయితే పాత రోజులు కాబట్టి ఒక 5 సంవత్సరాలకి తల్లి తీసుకొచ్చి పాలు విడిచిన తరువాత బాలుడైన సమూయేలును దేవాలయం, షిలోహు దేవాలయంలో విడిచిపెట్టేసింది. 5 సంవత్సరాలకి ఏం తెలుస్తుంది ఆ కుర్రోడికి? ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవడం తెలుస్తుందా 5 సంవత్సరాలకి? చెప్పరే. తెలియని వయసులో తీసుకొచ్చి గుడిలో పడేసింది. తల్లి ఒడిటు దేవుని గుడి నేర్చుకున్నాడా లేదా? ఆ బాలుడై ఉండగా యెహోవా దేవుడు సమూయేలా అని పిలుస్తుంటే యాజకుడు పిలుస్తున్నాడేమో, ప్రధాన యాజకుడు ఏలీ పిలుస్తున్నాడేమో అని ఆ బుడ్డోడు, నా భాషలో చిన్నోడు, యెహోవా వాక్కు అతను ఎరుగకుండెను. యెహోవా అంటే తెలియదు. మీకు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన చదువుకోండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. యాజకుడి దగ్గరికి పరిగెట్టాడు, 2వసారి పిలిచాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు 3వసారి చెప్పాడు యాజకుడు, ఈసారి పిలిస్తే చిత్తగించుము తండ్రి, నేను వినుచున్నాను చెప్పు అన్నాడు. పెద్ద మాటలు చెప్పాడు దేవుడు. ఎవరికి? బాలుడికి, తల్లి ఒడిలో లేని బాలుడికి. ఆయన ఏమైనా చదువుకున్నాడా? ఏమండి చదువుకున్నాడా? చదువు ఉందా సమూయేలుకి? చదువులు బడి లేదు, తల్లి ఒడి లేదు, కేవలం దేవుని గుడే. ఆ గుడిలోనే 3వ అధ్యాయంలోనే యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఏలీ కోసం, వాళ్ళ గురువు గారి కోసం, వారికి జరగబోయే సంభవాల కోసం ఈ బుడ్డోడికి చెప్పేస్తున్నాడు. ఎవరో? భూమి ఆకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు. తన కంటికి సమూయేలు ఎలా కనపడ్డాడు? పెద్దోళ్ళ కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. తల్లి ఒడిలో ఉన్నాడని కాదు, చదువుల బడిలో ఉన్నాడని కాదు, ఆయన ఇంట యథార్థత ఉండెను గనుక, నిర్దోషమైన కార్యములు చేయుచుండెను గనుక, భక్తిహీనులు ఆయనకు అసహ్యంగా చేసుకున్నాడు కాబట్టి ఎంతసేపు ఇతర పని బలిపీఠం దగ్గర నిప్పులు సరిచేయటం, పరిగెట్టుకెళ్ళటం. గంగాళం ఎక్కడుంది? ఆవరణంలో. జీవాక అక్కడ పెట్టుంటానే గంగాళం. కాళ్ళు కడుక్కున్నారు పాస్టర్. ఆ గంగాళం కాదమ్మా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న గంగాళం. బలిపీఠం దగ్గర నిప్పులు సరిచేయడం, గంగాళం సరిచేయడం, పరిగెట్టుకుని లోపలికి వెళ్ళడం, దీపవృక్షం దగ్గర ఒత్తులు సరిచేయడం, నూనె వేయడం, సన్నిధి రొట్టెలు సరిచేయడం, ధూపవేదిక సరిచేయడం, మళ్ళీ అక్కడి నుంచి ఎవడో బలర్పిస్తే మళ్ళీ వచ్చి. వయసు ఎంత అండి? ఆయన వయసు ఎంత? పడే కష్టం ఎంత? బలిపీఠానికి ధూపవేదిక మధ్యన అల్లాడిపోతున్నాడు కుర్రోడు, పిల్లోడు. తల్లి బడి లేదు, చదువుల బడి లేదు. మన దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని అలక్ష్యము చేయని దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏది కొదువ ఉండదు. రాసి పెట్టుకో అంతే తిమోతి, నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంటే చాలు, ఏది కొదువ ఉండదు, ఏమీ కొదువ ఉండదు. దేవునికి స్తోత్రం. మొత్తానికి దేవుడు మాట్లాడాడు. ఏది పొద్దున్న లేచిన తర్వాత నా మీద ప్రమాణం చేసి చెప్పు, ఏది అబద్ధం ఆడకుండా చెప్పని చెప్పాడు. ఆ 3వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది. అక్కడి నుంచి ఆయన ఏమైపోయాడు? ప్రవక్త అయిపోయాను. ఏం కావాలన్నా? 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం. అదే మీ యొక్క డౌటా? లేకపోతే ఇద్దరు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? నువ్వు ఒక కాబోయే పాస్టర్వి, అలా మాట్లాడరాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, రాజులను అభిషేకించువాడైపోయాడు. దేవునికి స్తోత్రం. నో తల్లి బడి, నో చదువుల బడి, నో అమ్మ బడి, నో స్కూల్ బడి, ఓన్లీ దేవుని గుడి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం దేవుని గుడిని లక్ష్య పెట్టిన ఎడల నన్ను గణపరుచు వారిని. ఎవరు రాశారు ఆ మాట? అయ్యగారే, సమూయేలు గారేనండి. ఏమండి? కాదండి, సమూయేలు చదువుకోండి. ఏమండి? 91
చూడండి ఎక్కడుందో. నన్ను గణపరచు వారు నేను గణపరుతాను, లేకపోతే మాత్రం మీ పేరు మీద ఒక అధ్యాయం రాయించారు. ఆవిడ ఉందంటే పెద్ద పాస్టమ్మ. దేవునికి స్తోత్రం. 1వ వచనం నుంచి 15 వచ్చింది. కంఠస్థం చేస్తాం, ఏసు రక్తం చెయ్యం. హల్లెలూయా. లేదండి, లేదు, సమయాలే రాశాడు ఆ మాట, తిరిగిలేదు ఇంకా దానికి స్టేట్మెంట్కి. యెహోవా యందలి భయము భక్తి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఎవరి దగ్గర పెన్ను కాగితం ఉందా? గ్రంథాలు రాత్రిగా తీయండి, ఒక కాగితం తిండి, మరి చెప్తాను, మాట చెప్తాను, రాయండి. భక్తి అనగా భగవంతుని పట్ల, భగవంతుని ఎడల, లేకపోతే ఏదన్నా ఒకటే కదా, ఆసక్తి. భక్తి అంటే ఏంటండి? చెప్పాలి. భగవంతుని పట్ల ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ లెటరు ఆఖరి వచ్చిన ఏంటి? కి. భక్తి. చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది మీకు? అర్థం అవ్వలేదమ్మా? ఇది ట్యూబ్ లైట్ అనమాట. బల్బు అయితే ఇంగానే టక్మని వెలుగుద్ది, ట్యూబ్ లైట్ ఏమవుతుంది? టక్క టక్క టక్క. కొన్ని మెర్క్యూరీ లైట్లు ఉండే ఇదివరకు, వేసిన గంటకు కానీ వెలిగేది కదా. నువ్వు అలాంటి దాని కాదు, నేను మెర్క్యూరీ, నువ్వు ట్యూబ్ లైట్. తిమోతి గారు బల్బు వేయంగానే అర్థమైపోతుంది. భగవంతుని పట్ల ఆసక్తి, భక్తి. నువ్వు భక్తి కలిగి ఉన్నావంటే భగవంతుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు. దేవుని ఆలయానికి వెళ్ళాలి, తల్లి ఒడి అక్కర్లా, చదువులు బడి అక్కర్లా, పరీక్షలా, ఓకే తీసేయి, పద టైంకి వెళ్ళిపోదాం. ఆయన ఏదో మాట్లాడతాడు నా కోసం. వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలి తెలుసండి? దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాలి తెలుసా? ఊరికి వెళ్ళకపోతే పాస్టర్ తిట్టేస్తాడే, టైంకి వెళ్ళాలి, లేకపోతే ఆడో పడలేమని చిరాకు సయ్యం పోనీ వదులుతాడా? వదలడు. చెప్పిందే చెప్పి ఓ పక్కన ఆకలేసేస్తుందా? మాంసం, లేడి మాంసం, ఆ మాంసం, ఈ మాంసం తెచ్చావా? అవన్నీ పాడైపోతుంటాయా? నాతో దేవుడి దినాన్న సంభాషిస్తాడు. అది ఆసక్తి అంటే, భగవంతుని పట్ల. అందుకనే ఏలూరులో ఒక ఫ్యాక్టరీ ఉంది, దాన్ని అగరత్తుల ఫ్యాక్టరీ అంటారు. అగరత్తులు అంటే మీకు తెలుసా? ఏమండి? కడ్డీలు. ఏ కడ్డీలు అండి? అదే మరి వేరే కడ్డీ అంటే తేడా వచ్చేది నాయన తండ్రి. భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తి. ఏమండి? భగవంతునికి చిచ్చి, అది ఆలదే స్లోగన్, మనది కాదు. భగవంతునికి అనుసంధానమైనది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వాక్యం చదువు, భగవంతుడు ఏంటో అర్థమైపోద్ది. మన ఇద్దరికి అనుసంధానమైంది ఇదే. ఇది చదివిన తర్వాత ప్రార్థన చేయి, దేవునికి స్తోత్రం. ప్రత్యక్షం అవుతాడు ఆయన, నీతో మాట్లాడతాడు ఆయన, నీ కోరికలను సిద్ధింపజేస్తాడు ఆయన, నీ ద్వారా నశించిపోతున్న ఆత్మల్ని దేవుడి దగ్గరికి తీసుకొస్తాడు ఆయన. నేను దినాన్ని మాట్లాడాడు, నీతి అనే విత్తనం విత్తితే ప్రేమ అనే పంట కోసేస్తాం అంతే. దేవుని స్తోత్రం. కొయ్యాలి అని అంటే వాక్యం అనేది ఉండాలి, వాక్యం ఉండాలి అని అంటే మన ఇంట యథార్థత అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సంవత్సరములు జరుగుతుండగా దేవుని కృప నూతన పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్తాం, సప్పర్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవుని నామం మహిమపరచబడును గాక. తిమోతి గారి 16వ జన్మదినం. ఇక నుంచి 23వ కీర్తన ఆఖరి వచనం ఏంటండి? 23వ కీర్తన ఆఖరి వచనం, నివాసము చేస్తావు. తర్వాత కృపాక్షేమములు నీ ఎవరంట చెప్పు, సరిగ్గా చెప్పు. వస్తాయా లేవా? మా ఇంటి రావా? ఇటు చూస్తాడు, ఇటు చూడమంటే ఆయన ఎవరు? ఆయనకు చూసేస్తా, నువ్వు నాకు చూడు. కృపాక్షేమాలు ఎవరంటే వస్తాయి? నీ వెంట వచ్చునుగాక. అమ్మే చిరకాలం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం నివాసం చెయ్యాలి అని అంటే దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము. దావీదు గారు చెప్పిన మాట. పరిశుద్ధత, యథార్థత తిమోతి జీవితంలో వచ్చునుగాక. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. బ్రతుకు దినములన్నీ దేవుని మందిరముల బిడ్డ నివాసము చేయనుగాక. ఆయన బ్రతుకు దినములన్నిట కృపయు కృపాక్షేమము తిమోతి వెంట. కృపనగా ఎవరు? దేవుడే. క్షేమమనగా ఎవరు?
దేవుడే. ఇప్పుడు దేవుడు ఎవరి వెనకాల వెళ్తుంటాడు? తిమోతి గారు వెనకాల. 16వ సంవత్సరం నుండి దేవుని కృప నూతనపరచబడినటువంటి ఆశమాశ విషయం కాదు. నీ ఇంట యథార్థత ఉన్నప్పుడు, నిర్దోష మార్గమును నువ్వు నడుస్తున్నప్పుడు, భక్తిహీనులను భక్తి విడిచిన వారిని నువ్వు అసహించుకున్నప్పుడు, ఏమండి వాక్యము మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. వాక్యము నీ కళ్ళ మధ్యన, వాక్యము నీ చేతులు. కళ్ళంటే ఇక్కడ ఉండాలా? ఎందుకు కళ్ళ మధ్యనే పెట్టమన్నాడు దేవుడు? కన్ను మంచిదైతే మంచిదే. ఈ వాక్యం కళ్ళ మధ్యన ఉందనుకో, కళ్ళద్దాలు పెట్టుకున్నాం. రాజకుమారి చెల్లెమ్మ గారికి మొన్న కళ్ళద్దాలు పెట్టుకున్నా, భూతద్దాలు పెట్టుకున్నా, మబ్బు కనపడినట్టు కనపడి. ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎలా కనపడుచుండేను? కనపడుతుంది. అదే పరిశుద్ధత అనే కళ్ళద్దాలు పెట్టుకో. ఏది కళ్ళద్దాలి? నువ్వు పర్లేదు, ధైర్యం. నా తల చిన్నది, నీ తల ఎంత తాటికే ఉందని చూస్తాడు. ఏసరత్వం చేయం. ఇది పరిశుద్ధత. అనుకోండి అమ్మా. మళ్ళీ వేరే కూడా దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేసి సురేష్ పాస్టర్ కళ్ళద్దాలు పెట్టుకుని పరిశుద్ధత అలా కాదు. మీకు అర్థం అవ్వాలి. ఇది పరిశుద్ధత. ఇది పెట్టుకున్నాం. పెద్ద పాస్టర్ ఎలా కనపడుతుంది? పరిశుద్ధంగా. కొసర పాస్టర్ ఎలా కనపడుతుంది? తిమోతి ఎలా కనపడతాడు? గడ్ల చొక్క వేసుకొచ్చిన ఎట్ట కనపడతాడు? రాయల్గా కూర్చున్న రవి గారు ఎలా కనపడతారు? ఆయన వెనకాల దొంగ చూపు చూస్తున్న జోసఫ్ గారు ఎలా కనపడ్డారు? ఎవరైనా పరిశుద్ధంగానే కనపడతారు. దేవునికి స్తోత్రం. నిన్నొచ్చి కొట్టేవాడు ఎదురుగుండా వస్తున్నాడు, ఎలా కనపడతాడు? తండ్రి వీరేమి చేయించున్నారు అంటావు. అది నీ వల్ల వచ్చింది కాదు. పరిశుద్ధత అనే వాక్యం అనే కళ్ళ జోడు, బాసికం. చేతికి ఎందుకు కట్టుకోమన్నాడు? క్రియలు. చేత్తోనే కదా పనులు చేస్తాం. క్రియలు, నీ క్రియలు బాగోవాలి అని అంటే వాక్యం ఉండాలి నీ దగ్గర. అర్థమైందండి? బైబిల్లో ఒక్కో దానికి ప్రతిదానికి అర్థం ఉంది. నీ వెనకాల కృపాక్షేమం అనే దేవుడు నిన్ను అనుసరిస్తూ వస్తాడు. నా తిమోతి వెళ్ళిపోతున్నాడు రా, నా కొడుకు వెళ్ళిపోతున్నాడు రా, ఆయన వెనకాల నేను వెళ్తానని వస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకంటే కావాల్సిందే ఉంది. అవునా కదా? మోకరించి దేవునికి స్తోత్రం.